Welcome to my German Diaries, guys. Thanks for visiting my channel. First of all, ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇది ఒక ఫన్ యాక్టివిటీ, ఒక జర్మనీని ఎక్స్ప్లోర్ చేయడం అనుకోవచ్చు. ఈరోజు మనం లైట్ ఫెస్టివల్కి వెళ్తున్నాం బెర్లిన్లో. అది చాలా ఫేమస్ అని విన్నాను. సో వీ కెన్ సీ వీళ్ళు 8th నుంచి 12th or 15th వరకు సెలబ్రేట్ చేసుకుంటారంట. సో విల్ సీ. అమ్మది ఎంత మంది ఉన్నారా, జాతర మొత్తం జాతర. ఇవిరా బాలరాజ్, ఇవిరా ఏం చేస్తున్నారు అది ఏ సంగతి ఇక్కడ లైట్ ఫెస్టివల్ అంటే ఇంతే. ఇంది ప్రదర్శన చేస్తారు, 10 మంది తిరుగుతూనే ఉంటారు. మా ఎందుకు తిరుగుతున్నారా అనిపిస్తుంది. మా దాని మీద ఇది బాగుందిగా, చాలా బాగుందిగా. ఇది మంచి లైటింగ్ సెటప్ చేశారు ఇక్కడ. అంటే ఇది ఆ లైట్లు ఎప్పుడు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. జనాలు, పీక్స్ జనాలు అండి బాబు, పీక్స్ జనాలు. మళ్ళీ ఇది చూడ్డానికి ఆ పక్కన ఏదో ఉన్నట్టుంది, చూద్దాం. జనాలే జనాలు. జాతర అండి, పెద్ద జాతర. అంత పెద్ద జాతర కాదు. ఇక్కడ చేసేది ఏమైనా ఉందా అంటే తాగుతారు, కూర్చుంటారు, తాగుతారు, అలా పడుకుంటారు. పడుకోవడం అంటే కింద కూర్చొని అలా పడుకొని రిలాక్స్ అవుతారులేండి, అంతే. నచ్చిన వాళ్ళు తాగుతారు, చూస్తున్నారు. ఇది ఇక్కడ ఏదో ప్రొజెక్షన్ అవుతుంది, ఇక్కడ ఒకటి అవుతుంది ప్రొజెక్షన్. ఏరా ఏంటి ఇది ఆట? ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే లెట్స్ షైన్ టుగెదర్ అంటుందండి. చాలా బాగా చేస్తున్నారు చాలా మంది జనాలు. ఇందులో నుంచే ప్రొజెక్ట్ చేసేస్తున్నారండి బాబు. ఇంత పుట్ట దాంట్లో నుంచి ఎంత పెద్ద దాని మీదకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. చూస్తే ఎంతే ఉంది, ఇది వేస్ట్ ఫీల్. అది ఇది పెయింటింగా ప్రొజెక్షనా డౌటే, ఇది తెలియట్లేదే. ఇది ప్రొజెక్షనా రియలా అన్నది. ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను కానీ ఇది ఇలా లేదు. నాకు తెలిసి ప్రొజెక్షన్ ఏది ప్రొజెక్షన్ లా కనిపించట్లేదు. అందరూ ఇంతే, ఇలానే మొత్తం దీన్నే చూస్తున్నారు. ఏం చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం ఇదే సంత ఇక్కడ. ఈ మా జీవితం ఎట్టించిపోవాలరా. జనాలు జనాలు జనాలు. అటు తప్పుకోవయ్యా సామి.
బ్లూ కలర్ లో ఉన్న డ్రమ్స్ అండి, మన ఇంట్లో వాడుకుంటాం కదా, అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏమో అవన్నీ డ్రమ్స్ అండి బాబు, డ్రమ్స్ బకెట్స్ అవి. డ్రమ్స్ అంటే వాయించే డ్రమ్స్ కాదండి, మామూలు డ్రమ్స్ మన ఇంట్లో వాడతాం చూడండి అవి. బట్ మ్యూజిక్ మాత్రం ఇలాగ తీసేస్తున్నారు. చాలా బాగా వాయిస్తున్నారు, చాలా జనం వచ్చేస్తారు ఇక్కడికి. ఫస్ట్ ఇక్కడ ఎవడు లేడు. బాగా వాయించారు కానీ యూజువల్లీ ఫారెనర్లు మనం సెలబ్రేట్ చేసుకోరు కానీ ఈ సెలబ్రేట్ చేసుకున్నది కొంత అయినా ఇరగ తీసేస్తారండి. అమ్మ ఏం జాతరరా బాబు, ఎంతమంది జనాలు రా నాయన, తొక్కి చంపేస్తారండి. తొక్కి చంపేకండి రా బాబు, ఇప్పుడే వచ్చాం చాలా చూడాలి. ఇప్పుడే ఒక దృశ్యం చూశానండి, ఇది చూడండి. కాఫీ ఫెలోస్ అంట, స్టూపిడ్ ఫెలోస్ లా. అంటే ఏంటి, ఇప్పుడు కాఫీ తాగేటోళ్ళని కాఫీ ఎదవల్లారా అని తిడుతున్నారా ఏంటి? ఇక్కడ వేస్ట్ ఫెలోస్ అన్నట్టు కాఫీ ఫెలోస్ అంట. బుర్ర ఉందారా మీకు? ఏం మాట్లాడుతున్నారా? కాఫీ తాగేటోళ్ళని తిడతారా? కస్టమర్స్ దేవుడితో సమానం రా, ఏం చేస్తున్నారా మీరు? ఆ పిల్లల వింగ్స్ చూసారా, చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి తీయాలని ఉంది కానీ తను ఎత్తారేమో అని భయం వీడియోలు తీస్తే. చాలా బాగున్నాయి చూడడానికి పిల్లలు మాత్రం. మేడం అలాగా ఏం లేదు ఇక్కడ, డొల్ల మొత్తం డొల్లే, జనాలు తప్ప ఏం లేదు. అంటే జనాలు చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు రావచ్చు ఇక్కడికి, చాలా పర్లేదు. జనాలను చూసి అర్థమైందని అనుకుంటా. జనాలు చూసేటోళ్ళకి అయితే సూపర్ ఉంటుంది. జనాలు చూసేటోళ్ళకి అయితే, నాకైతే ఏమి ఎక్కట్లే. ఇక్కడ జనాలే, ఎటు చూసినా జనాలే, ఇంకేం లేదు. మనం ఇప్పుడు బ్రాండన్బర్గ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, ఇక్కడ బ్రాండన్బర్గ్ గేట్ చాలా బాగుంటుంది ఫెస్టివల్ ఆఫ్ లైట్ దగ్గరలో అని చెప్పాడు. సో అక్కడికి వెళ్తున్నాం. ఇదే బ్రాండన్బర్గ్ గేట్. మ్యూజిక్ కూడా పెట్టినట్టున్నారు ముందునే, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. కొంచెం ప్రొజెక్షన్ అది కొంచెం అట్రాక్టివ్గానే ఉంది యాజ్ కంపేర్డ్ టు ద టీవీ టవర్. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ బాగా డిజైన్ చేశారు దీనికి. కట్ట ఈ గేట్కి ఎంట్రీ గేట్కి తగ్గట్టు మొత్తం డిజైన్ బాగా చేశారు. చాలా బాగుంది కలర్ఫుల్గా.
ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే ద క్యాప్షన్ ఏంటంటే లెట్స్ షైన్ టుగెదర్. ఇది ఏదో ప్లే చేస్తున్నారు, చూద్దాం. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అవార్డ్స్ అంట. ఓ అవార్డ్స్ కూడా ఇస్తున్నారంట. 3 ఆర్టిస్ట్ ఫ్రమ్ 3 కంట్రీస్ నుంచి 3 ఆర్టిస్ట్కి ఇస్తున్నారంట. క్యాప్షన్ మాత్రం నాకు బాగా నచ్చింది, లెట్స్ షైన్ టుగెదర్ అంట. నాకు బాగా నచ్చింది క్యాప్షన్. ప్యాటర్న్ ఆఫ్ ఇన్ఫినిటీ. మ్యూజిక్ చాలా బాగుంది. మీకు క్లియర్గా వినిపిస్తుందో లేదో తెలియదు జనాల సౌండ్కి. కొంచెం స్లో అయినా కొంచెం బాగుంది, కొంచెం వినడానికి బాగుంది. అంటే ఈ ప్రొజెక్షన్ తగ్గట్టు మ్యూజిక్ కూడా పెడితే కొంచెం నించొని చూడాలనిపిస్తుంది అండి. నిన్న అక్కడ పెట్టారు టీవీ టవర్ దగ్గర, కనీసం దారుణం అంటే దారుణం అది. ఏవో వీళ్ళు ప్లే చేస్తున్నారు, ఒక్క ముక్క అర్థం కాలేదు. ముక్క ఏదో ప్లే చేస్తున్నారు, ప్రొజెక్షన్ చేస్తున్నారు, బట్ ఒక్క ముక్క అర్థం కాదు. ఇది కొంచెం బాగుంది. అండ్ జనాలు కూడా ఎవరైనా వెళ్ళి పాడచ్చు. అక్కడ మైక్ అన్నీ ఫ్రీ. మీకు నచ్చిన వాళ్ళు నచ్చిన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాడచ్చు, ఇఫ్ యూ లైక్ టు సింగ్. ఓకే, ఇప్పటికే బాగా టైం అయింది. వీళ్ళకంటే పని పట్టలేదు, వీకెండ్ తిరుగుతారు. మనం వెళ్ళి పడుకుందాం. ఒకసారి ఫోటో తీస్తున్నట్టు నటించేద్దాం. అది సంగతి. Bye. See you guys. Thank you for watching. Please subscribe and like my video. Thank you.